నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. మనతో పాటు జాయ్ కోచ్ బి రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. అయితే కొంతమంది ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఈనాటి టీనేజర్స్ కి కూడా వీరి నుంచి ఒక మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఈ టీనేజర్స్, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఆకర్షణ ఏంటో, ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ అనేది శాశ్వతమైనది, ఇట్స్ పర్మనెంట్. కానీ దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు, దానికి ఏం పేర్లు పెడుతున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారుతుందమ్మా. సో దీంతో మీ నుంచి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ చాలా మంది. అంటే లవ్ ఫెయిల్ అయితే లైఫే ఫెయిల్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు టీనేజర్స్. దాని మీద ఒక మంచి వీడియో చేయమని పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది సార్. ఏం చెప్తారు? అసలు చాలా మంది ఇలానే ఉన్నారు. సో మనం మొదటి నుంచి వింటున్నాం, సినిమాల్లో కూడా చూసాం, ప్రేమ అనేది ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటది, ఒకరి సంతోషాన్ని కోరుకుంటుంది. బట్ ఇప్పుడు దాడులు, ప్రతి దాడులు, ఎక్స్పెక్టేషన్స్, బ్లాక్ మెయిల్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ లోనే సమాధానం చెప్పారు. ప్రేమ అనేది శాశ్వతం అన్నారు. సో శాశ్వతమైనది ప్రేమ అయినప్పుడు ఫెయిల్యూర్ అనేది ఎందుకు ఉంటుంది? ప్రేమలో ఫెయిల్యూర్ ఉండదు. అంటే పిల్లలకి ప్రేమకి, ఇన్ఫాక్చుయేషన్కి, అట్రాక్షన్కి ఈ తేడా తెలియట్లేదు. వాళ్ళ వయసులో వాళ్ళకి వచ్చినటువంటి ఒక ఆకర్షణ, ఒక అట్రాక్షన్ని వాళ్ళు ప్రేమ అని పేరు పెట్టుకుంటున్నారు. మీరు ఎవరైనా పిల్లాడు ప్రేమిస్తున్నాను అన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి అసలు ప్రేమ అంటే ఏంటి అని అడగండి. ప్రేమ అంటే ఏంటి? దాని డెఫినేషనే వాళ్ళు చెప్పలేరు. అమ్మాయి అంటే ఇష్టం, లేకపోతే అబ్బాయి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? సో అంటే ఆ సినిమాలో చూసో, లేకపోతే ఇంకోటి చూసో, లేకపోతే ఏజ్ ప్రభావం. ఎందుకంటే టీనేజర్స్లో హార్మోన్ చేంజెస్ మూలాన కొన్ని బయలాజికల్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రెషర్, అది ఒక అర్జ్ అది రాంగ్ కాదు, అది సహజంగా వస్తుంది. దానిని ఒక స్టిమ్యులేట్ చేసుకోగలగాలి. అలా స్టిమ్యులేట్ ప్రాపర్గా చేసుకోలేకపోవడం మూలాన వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ డిజైన్ని లవ్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఓకే, బట్ యాక్చువల్లీ లవ్ అంటే అది కాదు. అండ్ ప్రేమించే వయసు కూడా అది కాదు. మినిమం ఒక 20-25 ఏళ్ళు వచ్చేదాకా కూడా మనిషికి ఒక జ్ఞానం అనేది రాదు. అండ్ ప్రేమ తేడాలు కూడా పెద్దగా ఏం తెలియదు. బట్ ఆ పిల్లలు ప్రేమిస్తున్నాము అంటే నేను చూస్తే 6th క్లాస్ 7th క్లాస్ కూడా ఈ మాట వాడేస్తున్నారు. మరి దేని ప్రభావమో కానీ ఐ లవ్ యూ అనేయడం, నేను ప్రేమిస్తున్నాను అనడం, లెటర్స్ రాయడం, కోసుకోవడాలు, ప్రేమించబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏంటంటే వాళ్ళకి ఆ వయసులో వాళ్ళకి తెలియదు అది ప్రేమో లేకపోతే అట్రాక్షన్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళకి అది చెప్పడం ఒకటి విషయం అయితే, ఎందుకు అట్లాగా ఫీల్ అవుతున్నారు? హార్మోన్స్ ప్రభావం. సో ఇప్పుడు మన పిల్లలకి ఏంటంటే ప్రేమ అంటే ఏంటి అని చెప్పేసి అడగగలగాలి. ఒకవేళ నాకు ఒక పువ్వు అంటే నేను ప్రేమిస్తున్నాను, పువ్వు అంటే నాకు బాగా ఇష్టం అనుకుందాం, రైట్? ఈ ఇష్టమైనది లేకపోతే నేను బాగా ప్రేమించేటువంటి పువ్వుని నేను ఏం చేస్తాను? కొయ్యాలని చూడను. నా ఇంట్లో చూస్తూ, పక్కింట్లో ఉన్నా, తోటలో ఉన్నా, ఎక్కడున్నా పువ్వు చాలా బాగుంది అని నేను చూస్తాను, అది బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటాను. దీన్ని ప్రేమ అంటాం. కానీ ఆ పువ్వు నాకే కావాలని కొయ్యడం, ఆ పువ్వు నా సొంతమే అవ్వాలి అనుకోవడం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. అంటే నాకే కావాలి, నాకే దక్కాలి అన్న దాన్ని పిల్లలు ప్రేమ అనుకుంటున్నారు. అది అబ్బాయి అవని అమ్మాయి అవని, ఆ అమ్మాయి నా సొంతం, లేకపోతే ఈ అబ్బాయి నా సొంతం. సో సొంతం నాకే అవ్వాలంటే అందులో స్వార్థం ఉంది, కానీ ప్రేమ ఎక్కడుంది? ప్రేమ అంటే అది కాదు కదా. ఎవరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆమె లేదా అతను బాగుండాలి, అది ప్రేమ అవుతుంది. అంటే పిల్లలకి ప్రేమకి, స్వార్థానికి, కోరికకి ఆ తేడా తెలియట్లేదు. ఒకవేళ తెలియజెప్పే ప్రయత్నం పెద్దవాళ్ళు చేసినా ఇది ప్రేమ కాదురా అని ఒక మాట అంటే చాలు, వాళ్ళు ఇమ్మీడియట్ గా శత్రువులు అవుతున్నారు. ఎస్ అండి, ఖచ్చితంగా. సో అందుకని మనకి ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్లో కూడా ఈ సెక్సువల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్. సో మనం పిల్లలకి అంటే ఈ కాలంలో సెక్స్ అనే పదం వాడితే ఏదో తప్పు పదంగానే తీసుకుంటున్నారు. కాదు, పిల్లలకి ఖచ్చితంగా సెక్సువల్ ఎడ్యుకేషన్ అనేది నేర్పించాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. ఎస్, ఈ ఏజ్ లో ఇలా ఉంటుంది, ఇది అట్రాక్షన్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిజంగా నీకు అమ్మాయి అంటే, లేదా నిజంగా నీకు అబ్బాయి అంటే ఇష్టం అంటే ఎందుకు ఇష్టం? మరి నిన్ను ఎంత కనీ పెంచుతున్నా తల్లిదండ్రుల మీద లేనటువంటి ఒక భావన వాళ్ళ మీద ఎందుకు వచ్చింది? అది సింపుల్ గా వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇది అట్రాక్షన్. మరి నీకోసం అహర్నిస్ లో కష్టపడుతున్నటువంటి, నీకోసం పనిచేస్తున్నటువంటి మీ అమ్మ నాన్నగారి మీద ఫీలింగ్ రాలేదే నీకు? వాళ్ళ బర్త్డేకి నీకు ఎటువంటి ఎమోషన్ రాలేదే? వేరే వాళ్ళ మీద వస్తుంది అంటే అది ఖచ్చితంగా ప్రేమ కాదు, సంథింగ్ స్వార్థం, సంథింగ్ ఏదో కావాలని కోరుకోవడం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది, మళ్ళీ కాంపిటేషనల్ ఫీలింగ్, నాకు కాకుండా వేరే వాళ్ళకి దక్కేస్తుందేమో అన్నటువంటి భావన.
Yes. అందుకని ఈ వైలెంటికల్ బిహేవియర్ అనేది వస్తుంది. అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికి బ్లాక్ మెయిలింగ్ చేయడం, తోసుకోవడాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పూర్తి స్వార్థం అన్నమాట. అది ఒక రకమైన అంటే ప్రేమ అనే పదం దానికి పెడితే చాలా తప్పనే చెప్పుకోవాలి. Yes, sir. ప్రేమ అనేది ఇప్పుడు మంచిని కోరుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కోరుకున్న ప్రేమ అంటే వాళ్ళ ఆస్పెక్ట్ లో వాళ్ళ ఆలోచనలో దక్కకపోతే ఇంకా మనకి జీవితమే లేదు, మనకి లైఫే ఫెయిల్ అయిపోయాం అనే ఆలోచన ఎక్కువ మందిలో కనపడుతుంది సార్. ఎందుకు వాళ్ళు అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటారు అసలు? సో స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు అవుతుంది అంటే పిల్లలకి 25 years లోపు అంటే 20 years లోపు వాళ్ళకి ప్రీ కార్టల్ కాంటాక్ట్స్ అనేది ప్రీ ఫ్రోటల్ కాంటాక్ట్స్ అనేది డెవలప్ అవ్వదు. వాళ్ళకి ఎమెగ్డాలా ఫుల్లీ యాక్టివ్గా ఉంటుంది. ఎమెగ్డాలా అనేది ఎమోషనల్లీ కనెక్ట్ అవుతుంది. ప్రేమ అనేటువంటి ఒక ఫీలింగ్ లో ఇక్కడ ఆక్సిటోసిన్ అనేటువంటిది అలాగే డోపమైన్ అనేటువంటి హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ హ్యాపీ కెమికల్స్ రిపీటెడ్ గా రిలీజ్ అవ్వడం వల్ల హ్యాబిచ్యుయేట్ అయిపోతారు. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రేమ అనే పదం లేదా ఆ ఫీల్ ఇది మిస్ అవుతుందో ఇమీడియట్ గా అక్కడ ఆ కెమికల్ తగ్గిపోతుంది. హ్యాపీనెస్ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది, నాకు ఆ కెమికల్ కావాలని ప్రేరేపిస్తుంది. దాని పేరుకి హ్యాపీ కెమికల్ అయినా ఎడిక్ట్ అయిపోతే అది చాలా ఫోర్స్డ్ గా పనిచేస్తుంది. సో నాకు అది కావాలి అంటారు. ఇప్పుడు కావాలి అన్నది దొరకడం కోసం వీళ్ళు డిఫరెంట్ బిహేవ్ చేస్తారు. అండ్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు లైఫ్ పోయిందని అనుకుంటారు అంటే అక్కడ ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ని వీళ్ళు ఎలా ఫేస్ చేయాలో ఎలా మేనేజ్ చేయాలో ఆ ఏజ్ కి ఇంకా తెలియదు వాళ్ళకి. అక్కడతో ఉండిపోతున్నారు. వాళ్ళకి అంత లాజికల్ థింకింగ్, సో అడ్వాన్స్డ్ థింకింగ్ రేంజ్ కి వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు. సో కాబట్టి ఏం చేస్తున్నారు, సో అది ఫెయిల్ అయ్యకుండా వచ్చినటువంటి గ్యాప్ ని వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం లేకపోతే డిఫరెంట్ అటెంప్ట్స్ చేయడం అనేది చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ ఎవరైనా కనుక అలాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అదొక సెక్సువల్ అర్జ్ మూలానికి ఏర్పడుతున్నటువంటి ఇన్ఫాక్చుయేషన్ తప్ప అది లవ్ కాదు అని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాదు అయిపోయింది, సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళకి కెమికల్ డిఫెక్ట్ వచ్చింది అనుకున్నాం కదా, తగ్గిపోయింది. ఆ కెమికల్ని ఉత్పత్తి చేయడానికి వేరే మార్గంలో ఉత్పత్తి చేయొచ్చు. ఆక్సిటోసిన్ ఓన్లీ లోనే కాదు, వేరే డిఫరెంట్ విషయాలను వస్తుంది. సో ఆ ఎఫెక్షన్ ని, ఆ ఎమోషన్ ని, ఆ లవ్ ని ఇంకొక చోట కూడా వెతుక్కోవచ్చు. సో మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇది చాలా మరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయగలిగితే ఏ పిల్లలు ఎక్కువగా లవ్ కి అట్రాక్ట్ అవుతారు అంటే ఏ పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఆక్సిటోసిన్ రావట్లేదు అంటే ఒక హగ్ కానీ ఎఫెక్షన్ కానీ లవ్ కానీ దొరకట్లేదో ఇప్పుడు ఈ కెమికల్ ని బయట వెతుక్కుంటారు. సో అందుకని మన పిల్లలకి మనం రెగ్యులర్ గా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వగలగాలి. అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్ట్ అంటే మార్కులతో లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టకూడదు, వేరే కండిషన్ తో కాదు, ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వగలగాలి. నువ్వు ఇది చేస్తేనే నేను ఇలా నిన్ను చూసుకుంటా అట్లా అది కండిషనల్ అయిపోతుంది. అలా కాకుండా ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం రోజు ఇస్తూ ఉంటే వీళ్ళు ఇప్పటికి ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో ఫుల్ గా ఫుడ్ తిన్నాను, బయటకు వెళ్ళాను హోటల్ తినాలనిపించదు కదా, అవసరం ఫుల్ గా పట్టుంది. ఇప్పుడు నాకు ఫుల్ గా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది, ఇప్పుడు బయట కెమికల్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ని పేరెంట్స్, చుట్టూ ఉన్న వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఇవ్వగలుగుతూ ఉంటే సో పిల్లలు చక్కగా ఉంటారు. ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అవుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఈ ఆక్సిటోసిన్ అనేది కెమికల్ వచ్చేటట్టుగా చేయగలిగితే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఫిల్ అవుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఫెయిల్యూర్ అనేది లేదు అనే విషయం పిల్లలు అర్థం చేసుకోవాలి. అది లవ్ లోనే కాదు, ఎగ్జామ్ లోనే కాదు, ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదండి. ఫెయిల్ అంటే మనం చెప్పే డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, మళ్ళీ జరిగితే ఫర్దర్ అటెంప్ట్స్ ఇన్ లెర్నింగ్, అది లెర్నింగ్ లో పార్ట్. అండ్ అలాగే ఫెయిల్యూర్ అనే కన్నా నేనేమంటానంటే దాన్ని ఫీడ్బ్యాక్ గా తీసుకోమంటాను. సో ఫీడ్బ్యాక్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. సో ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అని కొంచెం వాళ్ళు ఫీడ్బ్యాక్ గా తీసుకుని అర్థం చేసుకోగలిగితే, అవేర్నెస్ ని క్రియేట్ చేసుకోగలిగితే నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను అనేటువంటి బాధ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది రియలైజేషన్. అంటే మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే 9th క్లాస్ 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లాడు లవ్ లో ఫెయిల్ అయ్యాను అని అనుకున్నాడు అనుకోండి, ఏదో సినిమాలో కూడా ఉంటుంది, మా వీధికి ఐశ్వర్య వచ్చిందని వస్తారు కదంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఒక్కళ్ళు వస్తారు. సో మైండ్ సెట్ మార్చుకోవాలి. చిరంజీవి గారి డైలాగ్, మా వీధికి ఐశ్వర్య వచ్చింది, అది ఫెయిల్యూర్ కాదు. ఓకే, బెటర్ ఆపర్చునిటీ ఏమో, ఇంకా బెటర్ అంటే వాళ్ళ భాషలో లవ్ అని అనుకున్నారు కానీ కాదు, బట్ బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అనే ఒక పాజిటివ్ విత్తనాన్ని కూడా వాళ్ళు వేసుకుని
సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.